మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ తో జీవన్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు టెస్టులు చేస్తున్నారు వైద్యులు. మరోవైపు రాజకీయ పరిణామాలతో ఆయన ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నారని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ తో జీవన్ రెడ్డి అస్వస్థతకు గురైనట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. దీంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు టెస్టులు చేస్తున్నారు వైద్యులు. మరోవైపు రాజకీయ పరిణామాలతో ఆయన ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నారని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే వైద్యం మాత్రం అందుతుంది. 2 రోజుల క్రితం హైదరాబాద్ లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జీవన్ రెడ్డి నిన్న రాత్రి స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో ఒక్కసారిగా కొంత అస్వస్థతకు గురి కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే కొంత ఆరోగ్యం నిలగా ఉన్నట్టుగానే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో కొంత జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కొంత ఎక్కువ ప్రచారం కొనసాగించారు. కనీసం రెస్ట్ తీసుకోకుండా ప్రచారం సాగించడం కూడా కొంత అతని ఆరోగ్యం పైన ప్రభావం చూపిందనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో కొంత ఏజ్ కూడా కావడం, దాంతో పాటు కొంత ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, ఇటు ఫుడ్ పాయిజన్ కూడా అంతా కూడా కావడంతో ఒకసారిగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి పరిస్థితి నిలగా ఉన్నట్టుగానే కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. రైట్, థాంక్యూ సతీష్.